శ్రీకాంత్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు సొంతంగా ఎదిగి, సొంత కాళ్ళ మీద ఎదిగి ఓ హీరోగా వచ్చారు. కానీ అసలు మన టాలీవుడ్ గావచ్చు, బాలీవుడ్ ఏ వుడ్ అయినా కానీ మొత్తం నెపోటిజం. హ్మ్. వాళ్ళని వాళ్ళ కొడుకులు, లేదంటే వాళ్ళ మేనల్లుడు, లేదంటే తోడలుడు, ఇంకెవరో వాళ్ళని తప్ప ఇంకొకళ్ళని మనం హీరోస్‌గా చూడలేకపోతున్నాం. మీరేమంటారు ఈ నెపోటిజం గురించి? నెపోటిజం అంటే మేడం వాట్ వి కెన్ సే అది 2 థింగ్స్ ఉన్నాయి. వాళ్ళ పాజిటివిటీ ఉంది, నెగటివిటీ ఉంది. పాజిటివిటీ అంటే ఈజీ యాక్సెస్. నెగటివిటీ అంటే లైక్ ప్రజలు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని ఫీల్ అవ్వచ్చు. కానీ అది కరెక్ట్ కాదు మేడం. ఎందుకు మేడం హీరో? హ్మ్. ఎందుకు మేడం హీరో? ఇంక వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే హీరోలు మేడం. మనం చెప్పలేం అది. వాళ్ళు హ్మ్. ప్రూవ్ చేసుకుంటే హీరోలు. హ్మ్. నెపోటిజం అది వాళ్ళ ఇష్టం. కానీ ప్రజలు నెత్తి పెట్టుకుంటాను కదా మేడం. హ్మ్. కష్టపడేవాడిని పట్టించుకోవడం లేదు కదా ప్రజలు. అవును. ప్రజలు కూడా వల్లోడు వచ్చాడంట అని వాళ్ళకి హ్మ్. వెళ్తున్నారు తప్ప హ్మ్. కొత్తని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు మేడం. జెన్యున్ గా ప్రజలు హ్మ్. కూడా అప్రిషియేట్ చేయాలి. మీడియా వాళ్ళు ఎక్కువ మేడం. హ్మ్. మీ మీడియా వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. మిమ్మల్ని మేము సపోర్ట్ చేస్తున్నాంగా. నన్ను యాడ్ చేస్తున్నారు. హ్మ్. మీరు బాగా గౌరవంగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. హ్మ్. ఇంకొక ఇద్దరు పెద్ద మనుషులు కూడా అలానే మాట్లాడు వేరే ఛానల్స్. హ్మ్. మిగతా ఛానల్లో నువ్వు హీరోనా అని నన్ను క్వశ్చన్ చేశారు. మీకేం దానికే ఈ తక్కువ? రచ్చంతా. మీకేం తక్కువ? వాళ్ళు చాలా అన్నారు మేడం. బాగున్నారు. నేనైతే చెప్తున్నాను. అసలు హీరో మెటీరియల్ ఇక్కడ నిజంగా అవును మేడం. కటౌట్ ఉంది. సబ్జెక్ట్ ఉంది. చా- పని చేయాలనే చాలా ఆసక్తి మంది ఉంది. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నేను ఇంటర్వ్యూలు నా సినిమా ప్రమోషన్ లో భాగంగా వెళ్తే హ్మ్. నువ్వు హీరోవా, హ్మ్. యూట్యూబ్ నుంచి వచ్చావు, అసలు వీడియో హీరో అంటే ఎలా ఉండాలంట వాళ్ళ ఉద్దేశంలో? వాళ్ళు ఏమో వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళ జర్నలిజం విలువలు తెలియని మనుషులేమో. హ్మ్. నాకు తెలియట్లే మరి వాళ్ళు హ్మ్. అడగడం నువ్వు హ్మ్. హీరోవా ఫస్ట్ క్వశ్చన్. సంపూర్ణేష్ బాబు లాంటి వారిని కూడా హీరోలుగా యాక్సెప్ట్ చేసిన జనం ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. అవును జనం ఉన్నారు మరి. అలీని చూసాం మనం. బ్రహ్మానందం లాంటి కామెడీ స్టార్స్ ని మనం సినిమాలుగా హీరోలుగా చూసాము. బాబు మోహన్ గారు. బాబు మోహన్ గారు లాంటి వాళ్ళు ఉమ్, ఎంత సక్సెస్ఫుల్ మూవీస్ అంటే అవి. ఉమ్. అలాంటి వాటిని మర్చిపోయి ఈ రోజు మిమ్మల్ని అనడం నేను వచ్చి ఏ ప్రొడ్యూసర్ నెత్తిని చేయి పెట్టకుండా ఎవరిని మోసం చేయకుండా 10 మందికి అవకాశం నేను సినిమా చేశాను నువ్వు హీరో అని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజలైతే సపోర్ట్ పెడుతున్నారు, కమెంట్స్ మంచిగా పెడుతున్నారు. వీళ్ళు అలా చెప్తున్నారు మరి. సో ఈ తరహాలో బాధ వేస్తుంది మీద ఒక్కోసారి. ఇప్పుడు మీడియా వాళ్ళు చాలా మంది మొన్న ఐ డ్రీమ్ లో ఆ మేడం ఒక పెద్ద మేడం కూర్చొని సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నీ ఐటమ్ సాంగ్ ద్వారా అంటుంది ఆమె. ఏం చెప్పాలి ఆ మేడంకి నేను? ఆకు చాటు పిందెదడితే అనే సాంగ్ వచ్చింది. దాని ద్వారా ఏం మాట్లాడిండు? వేటూరి సుందరమూర్తి గారి పాటలు ఉన్నాయి, వాటి ద్వారా ఏం మాట్లాడారు వీళ్ళు? ఆ పెద్ద మనిషి చిట్టిబాబు అనే అతను, దాని పేరు ఏం పేరు, జారు మిట్టయ్యో అనే ఒక సాంగ్ వచ్చింది. దాంట్లో ఐటమ్ సాంగ్ సన్నీ లియోన్. ఆ సినిమాలో అతను యాక్ట్ కూడా చేశాడు. అతను అల్లి ఆ పెద్ద మనిషిని అడగలే, నన్ను అడుగుతాడు నీ పాటలో ఏముంది. నా సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా రిలీజ్ కాల, పాట ఒకటే రిలీజ్ అయింది, ట్రైలర్ కాలే. అప్పుడే టార్చ్ పాట పాడండి ఒకసారి. అది బర్త్డే నేను ఇందాకే విన్నాను, బట్ అంతకంటే ఎక్కువ సినిమా సాంగ్స్ ఇలాంటివి చాలా వినే ఉన్నాను కాబట్టి నేను చాలా లైక్ తీసుకున్నా. ఓ ఇదేనా అని. సినిమాలో బర్త్డే పార్టీకి హీరోని ఇన్వైట్ చేస్తారు. హీరో వెళ్తాడు. అప్పుడు హీరో మొదలెట్టి సాంగ్ పాడతాడు అనమాట. హ్యాపీ బర్త్డే అన్న, బీర్లు బొంగాలే, బిర్యానీ మెయ్యాలే, మంచికి మటన్ ముక్క కావాలి, బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి అని. అరే డీజిల్ అసిస్టెంట్ ని, అరే డీజిల్ మందుకు డబుల్ మత్తెక్కిచ్చే పాట పెట్టరా అంటాడు. డీజిల్ అసిస్టెంట్ పాట రెడీ అన్నా, పాపే లేటు అంటాడు. అప్పుడు ఓయ్ పోరి లేట్ అయిందే అంటాడు హీరో. అప్పుడు అమ్మాయి వివిఐపి వస్తే ఫాము హౌస్ కెళ్ళాను, బ్యాటింగ్ అయిపోయాక డిప్పు స్లీప్ వేసాను, మీ లారీ స్టాండ్ కళ్ళకొచ్చి మేలుకున్నాను, లేట్ అయితే ఏంది ఇట్ట ఈడ చేరుకున్నాను అంటది. వివిఐపి బుక్ చేశాడా పోరి, నీ స్పెషల్ ఏందే అంటే అమ్మాయి చెప్తుంది. అంటే ఒక నృత్యకారిని తను తిరిగిన తన అనుభవాలు పాలు పంచుకుంటది ఆడ. జానపద గేయాల్లో ఎంతుంది పూర్వకాలం జానపద గేయాల్లో, వంగ తోట అని అట్లా రకరకాలు ఉన్నాయి. అసలు వ్యాంప్ హీరోయిన్స్ అని చెప్పి, వ్యాంప్ డాన్సర్స్ అని చెప్పి అప్పట్లో ఎన్ని ఉండేవి పాత సినిమాల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు సిల్క్ స్మిత గారు అయితేనే అప్పుడు ఉండే కథలేంది, ఆమె పోస్టర్లు ఉంటేనే సినిమాలు ఆడేటి. ఇప్పుడు 2024 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫ్లైట్స్, రాకెట్ సైన్స్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఏంది ఎన్ని పట్టించుకునేది? మీ పాటను నేను మధ్యలో ఆపేసినట్టున్నాను, పాడండి. ఇంకా ఉంది అమ్మాయిది, అది తర్వాత ఆడి వరకే అబ్బాయిది. అవును, అమ్మాయి వర్షన్. కళ్ళల్లోన టార్చ్ ఉంది, లిప్పుల్లోన స్కాచ్ ఉంది, కింద పైన టోటల్ అంతా సూపర్ ఉన్నది. ఇంకా అంతే మేడం, ఆ తరహాలో ఉంటది. చాలా బాగుంటది. ఐటమ్ సాంగ్, స్పెషల్ సాంగ్, బర్త్డే పార్టీ సాంగ్ ఇది. బస్తీ పోరి అని మొదటి సాంగ్ ఉంటది, 2 రొమాంటిక్ సాంగ్ ఉంటది, 3 సాంగ్స్ చాలా బాగుంటాయి. పాటలు అందంగా అలంకరణ బాగా చేసి చిత్రీకరించాము, ఫైట్లు బాగా చేసాము, డైలాగులు ఉన్నాయి నా సినిమాలో. చెప్పండి. ఒక లారీ డ్రైవర్ పోతుంటే వాని వయసుధారణ డైలాగులు పిల్లలు కూడా చెప్తారు, అరిచి అదేముంది. కానీ ఉదాహరణ ఇప్పుడు మనం మొదటి నుంచి బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ డైలాగులు చెప్తుంటే సినిమాల్లో మనం ఎంటర్టైన్ అయ్యాం. ఇప్పుడు జింద్రాలో అయితే
మొక్కే కదా పీకేస్తానే అని చెప్పడము, మనం విజిల్స్ చేయడము, అంటే ఎంజాయ్ మొదటి నుంచి. డైలాగులకు మనం ప్రియులం తెలుగు వాళ్ళు. జానపద గేయాల కానించి అప్పుడు వచ్చిన దానవీర సూరకర్ణ మాట తీరులు, పద్యాలు గాని అట్లా డైలాగులు ఇష్టం అనమాట చెప్పడం. అట్లా డైలాగులు నా సినిమాలో కూడా మాస్ డైలాగ్స్ ఉన్నాయి. ఏది ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఇలాంటివి ఇప్పటికి కూడా కదా, ఎప్పుడో కదా చిరంజీవి అవును మరి ఆ డైలాగులకి వాల్యూ ఉంది. సో ఆ తరహాలో లారీ డ్రైవర్ వచ్చినటువంటి 4 డైలాగులు. కర్ణాటక వెళ్తాడు, ఇది ఆంధ్ర కాదురా కర్ణాటక అంటాడు. అప్పుడు హీరో, నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అంటాడు అనమాట హీరో. వీడు చెప్తానే ఉంటాడు విలను, మాటలొద్దు మొదలెడదాం రా అంటాడు అనమాట హీరో. తర్వాత ఊరగాయ తిన్న బాడీరా, బాధుడు మొదలెడితే బరిలో బాడీలు లెగుస్తాయి అంటాడు హీరో. వాడికి ఎదురైన గ్యాంగ్స్ అనమాట లారీ కోసం. ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఉల్లాసం ఉత్సాహం, మాట పాట నృత్యము ఎంటర్టైన్మెంట్. దాని తరహాలో చూడాలి. నాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారని, ఏ సర్టిఫికేట్ అఖండాకు కూడా ఇచ్చారు, కానీ అందులో దైవాంశ సంభూతమైన సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా. యానిమల్ కి ఇచ్చారు, అర్జున్ రెడ్డికి ఇచ్చారు, నాకు ఇచ్చారు. ఏ సర్టిఫికేట్ ఒక రొమాన్స్ కే ఇచ్చారు అనుకుంటున్నారు వాళ్ళు. వైలెన్స్ కి ఇస్తారు, బ్లడ్ కక్కున్నా ఇస్తారు, యానిమల్స్ కి ఇస్తారు, పిల్లలకి ఇస్తారు, దేశ భద్రత సంబంధించి దానికి ఇస్తారు, అన్ని ఉన్నాయి నా సినిమాలో. దానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? ఆ ఏ సర్టిఫికేట్ బుక్ మై షోలో పెడతాం, థియేటర్ బయట పెడతాం, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. వీళ్ళు నన్ను బ్యాడ్ గా సర్టిఫై చేస్తున్నారు ఆ పెద్ద మీడియా న్యూస్ ఛానల్లో కూర్చొని, నీ సినిమా బాగలేదు. కానీ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజల మటుకు పాజిటివ్ కమెంట్, శ్రీకాంత్ రెడ్డిని మిమ్మల్ని మీరు గెలవలేరు అని. అయితే ఒక మాట, ఈ డిజిటల్ మీడియాలో ఉన్న మీ కామెంట్స్ పెడుతున్న ఈ పాజిటివ్ జనం అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసేసి మీకు ఏంటి 10% అనుకుంటున్నారా? 10% రారా? రావచ్చేమో, నేను రానని నేను 100 వదిలేయండి, 10 రారా? వస్తారు, 10 వస్తారు. ప్రతి వారం సినీ ప్రేమికులు ఉంటారు. ఆ వారం రిలీజ్ అయిన 5 ట్రైలర్లు చూస్తారు. దాంట్లో బెస్ట్ ట్రైలర్ నాదే ఉంది ఈ వీక్. శ్రీకాంత్, ఒక చిన్న ఛాలెంజ్. ఎస్ మేడం. మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వస్తారా మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి? వస్తా మేడం. ఏది సక్సెస్ మీట్? ఫ్లాప్ అయితే మీరు పిలుస్తారా? తప్పకుండా. ఫ్లాప్ అయితే పిలుస్తారా అని మీరు అన్నారు, మరి మీ ఇష్టం. బ్లాక్ బాస్టర్ అయితే బొమ్మ, ఫ్లాప్ కాదు బ్లాక్ బాస్టర్ అయితే. కానీ నేను మొదటిగా చెప్తున్నా, ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు, బొమ్మ మట్టుకు పాజిటివ్ టాక్ ఉంటది. మీరు అడిగారు కదా, మీరు ఫ్లాప్ అయినా నేను పిలుస్తాను మళ్ళీ ఇంటర్వ్యూ ఖచ్చితంగా నేను ఛాన్స్ ఇస్తాను. ఎందుకంటే మళ్ళీ మీ పెయిన్ గానీ, లేదంటే ఇక్కడ ఏంటి ఏం సాధించారు అన్నది నాకు ఖచ్చితంగా చెప్పుకోవాలి. మీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి మనం. శ్రీకాంత్, ఈ సినిమాలో మీరు ఏమైనా పాట పాడారా? అదే పాట ఐటమ్ సాంగ్. అందుకే నాకు డౌట్ వచ్చింది, ఏదో మీరే పాడినట్టున్నారు, బాగా ప్రాక్టీస్ కూడా అయిపోయినట్టుంది మీకు. సాకి హీరో లీడ్ చేసేటువంటి సాంగ్ అది. ఓకే, సో ఆ తరహాలో బాగుంది, బాగా పాడారు. ఏ మాట కామాటే, నేను మిమ్మల్ని విమర్శించే చోట విమర్శిస్తున్నాను, అదే కాంప్లిమెంట్ ఇవ్వాల్సిన చోట కాంప్లిమెంట్ ఇస్తున్నాను. అసలు ఎవరు ఈ శ్రీకాంత్ రెడ్డి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి రాయలసీమ కుర్రోడా? కొంచెం యాక్సెంట్ అలా అనిపించింది నాకు. అవును మేడం, కడప జిల్లాలో చిన్న గ్రామం మేడం, బ్రహ్మంగారి మఠం పక్కన. కత్తులు ఫ్యాక్షన్ అనకుండా ఏంటి భక్తి సినిమాలు తీయడం? ఇప్పుడు రాయలసీమ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మేనర్డ్ అండ్ వెల్ గ్రూమ్డ్ పీపుల్. అవును, నాకు చాలా మంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఆల్సో మేము బాగా చదువుకున్నాం. పూర్వకాలంలో లేదు, మా మీద కొన్ని సినిమాలు తీసి మమ్మల్ని తయారు చేశారు. కానీ మేము అది కాదు, మేము రక్తం ఇస్తాం. అది రక్తం అంటే మీ వల్ల ఆ తరహాలో చాలా గొప్ప మనుషులం రాయలసీమ వాళ్ళం. అండ్ ప్రజలకు అన్ని తెలుసు, సినిమాలో చూస్తారు. అట్లా మేడం, అట్లేం లేదు. వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మేనర్డ్, ప్రతిదీ తెలిసిన హ్యూమిలిటీ ఉన్న పర్సన్స్ మేడం. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏ ఊరు మీదే కడప జిల్లాలో? చిన్న గ్రామం మేడం, బ్రహ్మంగారి మఠం దగ్గర. ఓకే, అంటే చిన్న ఫ్యామిలీ. ఓపెన్ హార్ట్ లో పెడదాంలా మేడం, ఇవన్నీ ఎందుకు వద్దంటారా? ఏదో ఉంది మరి బ్యాక్గ్రౌండ్, ఫ్లాష్ బ్యాక్ ఏదో గట్టి చాలా ఉన్నాయి, లేయర్స్ ఉన్నాయి, అన్ని తీయాలి. ఊరి పేరే చెప్పట్లేదంటే ఏదో అదేం లేదు మేడం, హిట్ కొట్టినా మాట్లాడాలి, లాగ్ లేకుండా. అప్పుడు మా ఊరోడు అని మీ వాళ్ళే ప్రమోషన్ చేస్తారు. ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఒక సక్సెస్ సాధించగానే ఏం సెర్చ్ చేస్తున్నారు? కులం కదా, అది ఉన్నారు వాళ్ళ ఇష్టం. మావోడే ఆ తరహాలో ఉన్నారు మేడం. నిజంగా శ్రీకాంత్ రెడ్డిని కూడా ఇప్పుడు రేపు అలాగే చెప్పుకోవాలని నేనైతే ఆశిస్తున్నాను. అలా ఏం లేదు మేడం, ప్రజలందరూ కావాలి. అవునవును.